ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధ సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాలలో చాలా మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశము, అలాగనే విశేషమైనటువంటి ప్రమోషన్స్, అనేక రకాల మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వం యొక్క సహకారాలు, బ్యాంకు లోన్లు, లావాదేవీలు, పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగే 3వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, సహచరులతో, మిత్రులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మర్యాదపూర్వకంగా ఉండగలిగినట్లయితే ధనం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితితో స్వక్షేత్రకంగా ఉండడం వల్ల వివాహమైన దంపతులకు సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థిర చరాస్తులు కూడబెట్టాలి, సంపాదించాలి అనేటువంటి మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి, యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కానీ కింద అధికారులతో కానీ పనిచేసేటువంటి తోటి వారితో కూడా దయచేసి దురుసు ప్రవర్తన ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన
ప్రమోషను, పట్టుదల, ఐశ్వర్యము, ఆనందము మీ సొంతం కాబోతున్నాయి. వీటి అనుకుంటున్న అన్నిటినీ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లాత్లో బొబ్బర్లను లేకపోతే నవధాన్యాలను కలిపి ఒక కొత్త ప్రమిదలో వెన్నను పెట్టి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని దానం చేయడం కానీ, పక్షులకు వేయడం కానీ, నదిలో వేయడం కానీ చేసినట్లయితే తులారాశి వారికి ఏకచక్రే మహాభోగి అనే యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము, అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటి వంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తి నామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ, ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో, అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి. వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడుపైన వచ్చే మిగడం తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో, అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ యొక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం. మీకు అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క గోత్రనామాల్ని పంపించినట్లయితే మీ పేరు పైన పాలును తీసుకొని తోడు వేసి పెరుగును చేసి చిలికించి ఆ యొక్క వెన్నతో దీపాన్ని పెట్టి మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు ఇదంతా కూడా వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీకు ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క కార్తీక మాసంలో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారు ఉంటారు. కనుక బిల్వదళంతో మహాదేవుడికి అర్చన చేసుకోవడం, విభూతితో అభిషేకం చేసుకొని ఆ విభూతిని లలాట స్థానంలో పెట్టుకోవడం వలన బ్రహ్మరాసిన వ్రాతను కూడా తొలగించుకొని మనకేం కావాలో
అది మనసులో అనుకోవడం వలన అద్భుతమైనటువంటి ఐశ్వర్యం, ఆనందం మన సొంతమవుతుంది. కనుక ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క పూజా విధానము, ముడుపు, దీపము, కూష్మాండ దీపము, అభిషేక హోమ కార్యక్రమాలు చేయించాలి అనుకున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని కూడా తమరికి అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క పాత్రను స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర అంటారు. అక్షయం అనగా నశించబడినటువంటిది. ఇందులో 12 రాసులను అచ్చివేసి ఉండడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్ర సహాయం చేత ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఓంకార శబ్దం రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఈ అక్షయ పాత్ర, ఓ కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి ఈ పూజా కార్యక్రమంతో కూడా వాట్సాప్ కాల్ ద్వారా మీకు వీడియో కాల్ చేయించి కొరియర్ ద్వారా తమకి అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా ఇంట్లో కాళభైరవ స్వామిని స్మరిద్దాం, అక్షయపాత్ర ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యకి స్వాగతం పలుకుదాం, సకల దుష్టగ్రహాలు, నరదృష్టి, సకల కర్మ దోష నివారణ కలుగుతుందని చెప్పి గమనిద్దాం. స్వామివారి యొక్క అక్షయపాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే అప్పు చేసైనా ఉప్పు తెచ్చుకొని భోజనం చేయమన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనేక రకాలుగా మనం అయోడిన ఉప్పని, శుద్ధి కలిగిన ఉప్పని చేస్తూ ఉంటాం. సైంధవ లవణం అంటే అదే ఇంగ్లీష్కి వచ్చే లోపల హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్ అంటారు. ఈ రాక్ సాల్ట్ను, ఈ ఉప్పును దీపంగా ఏర్పాటు చేసుకొని ఆ దీపం అంటే ఒక టెంపరేచర్లో వేడి చేసి ఆ ఉప్పును గాలిలో కలపడం వలన ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం, అంటే ఇప్పుడు అసలే మనకు చలికాలం కూడా ప్రారంభమవుతుంది కనుక ప్రధానంగా జలుబు సమస్య తగ్గడం, నెగిటివిటీ లేకుండా ఉండడం, అంటే 4 వైపులా పైన 30 అడుగుల మేరకు నెగిటివిటీ మన ఇంట్లోకి రాకుండా ఆపడం, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండడం, అదే కాకుండా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయ సాధనకు ఉండబడిన అడ్డంకులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. పిల్లల చదువులు, అభివృద్ధి, ఉద్యోగము, వివాహము, సంతానము మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క ఉప్పు దీపపు కాంతి యొక్క ఆశీస్సుల వల్ల మనకు అద్భుతంగా జీవనం కలుగుతుందని చెప్పి గమనించాలి. కానీ మనం అందరము కూడా ఈ కాళభైరవ స్వామి యొక్క సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పి మీ యొక్క గోత్రనామాలతో కాళభైరవ స్వామి దగ్గర దీపము, అలాగనే విశేషమైనటువంటి ముడుపు కట్టి మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఇలా జరుగుతుంటాయి. కనుక ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నారు, ఎందుకు కోర్టు సమస్యలో బాధపడుతున్నారో మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేయడం వలన అద్భుతమైన ఆనందం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచూ వివాహ ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉంది కూడా తెలుసుకుందాం. ఎవరికైనా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి, సాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది కూడా మన యొక్క దేవాలయంలో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. శతమానం భవతి శతాయుః పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.